గురువుగారు, మహాశివరాత్రి అంటే ఆహ్, మామూలుగా చాలామంది ఆ శివుని లింగానికి పూజలు చేయడం, ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం శివరాత్రి అనే కాదు, సర్వసాధారణంగా ఎక్కువగా లింగానికి మనం పూజలు చేస్తూ ఉంటాము. శివునికి చాలా తక్కువ. అయితే మీ కార్యక్రమంలో ప్రత్యేకంగా శివుని యొక్క ఆకారాలు, శివ ప్రదర్శన ఏర్పాటు చేశారు కదా! అంటే ఏ ఉద్దేశంతో మీరు దీన్ని ఏర్పాటు చేశారు? ఈ శివ ప్రదర్శనలో ఏవుంటాయంటారు? అంటే ఇక్కడ మనది కార్యక్రమం శంభో స్వయంభో హ్మ్. జప ధ్యాన అభిషేక జాగరణ మహోత్సవం ఫిబ్రవరి 15వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ యొక్క స్టేడియంలో మనం చేస్తున్న ఈ జప జాగరణ శివరాత్రి మహాశివరాత్రి ప్రోగ్రాంలో ప్రత్యేకంగా వచ్చే వ్యక్తులకు ఆ శివరాత్రి రోజు అందరూ కూడా జపంలో ఉంటారు, ధ్యానంలో ఉంటారు, ఉపవాసంలో ఉంటారు, ఒక దీక్షలో ఉంటారు. ఆ పరమేశ్వరుని చూడాలనే ఆతృతలో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు అద్భుతమైనటువంటి చిత్రమాలికలను అక్కడ ఉంచడం జరుగుతుంది. వేలాది శివభగవానుడిని అనేక రకాలు మన దేవాలయాల మీద ఉన్నాయి కానివ్వండి, అనేక చిత్రాలు శివుడు ఎన్ని రకాలుగా మనకు కనిపిస్తాడు అనేది అక్కడ మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి అది చాలా మంచి థ్రిల్లింగ్‌గా ఉండబోతుందనమాట. ఎగ్జాక్ట్‌లీ గురువుగారు. అయితే ఈ కార్యక్రమంలో శివుని ప్రదర్శనతో పాటు అక్కడ శివలింగాల ఏర్పాటు కూడా ఏమైనా చేశారా? శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం, వేలాది సాలగ్రామాలకు అభిషేకం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామమ్మా. హ్మ్. అన్ని శివలింగాలను దర్శించే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకో డౌట్ ఏముందంటే శాలిగ్రాములు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఏదో అంటారు గదా! మరి ఆ శాలిగ్రాములు మహాశివరాత్రి శివునికి ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా మందికి ఇది ఇది సందేహంగా ఉంది. చాలా మంచి క్వెషన్ వచ్చింది నీకు. అంటే నువ్వు ఈ ఇంటర్వ్యూలో ఇన్వాల్వ్ అయ్యావని అర్థమైంది. చాలా గొప్ప విషయం. ఏంటంటే ఇక్కడ మేము కైలాసం అంటే మన మానస సరోవరం దగ్గర నుంచి కానియండి, ముక్తినాథ్ దగ్గర నుంచి కానియండి, నేను ఎన్ని చోట్ల హిమాలయాల్లో అనేక దశాబ్దాలుగా తిరిగి సేకరించిన ఎన్నో ఆ యొక్క సాలగ్రామాలను సేకరించిన వాటిలో అనేక శివలింగాలు కూడా రావటం జరిగింది. నా దగ్గర ఇది నాది త్రిశక్తి పీఠం నాది. హ్మ్. అంటే త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే ఈ త్రిశక్తి అంటే ఇక్కడ విష్ణు భగవానుడు, శివ భగవానుడు, అమ్మవారు. అమ్మవారు. బ్రహ్మదేవుడు అలాగే కాకుండా అమ్మవారు. షణ్మత సాంప్రదాయంగా ఉంటారన్నమాట. పంచాయతన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహితంగా మా పీఠం ఉంటుంది.